నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఫైబర్ నెట్ గురించి మనం ఒక వారం రోజుల నుంచి కొన్ని న్యూస్లు అయితే వింటూ ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి నుంచి అయితే కనుక ఒక 410 నియామకాలు అడ్డగోలుగా జరిగాయని చెప్పి నేతల ఇళ్లలో వాళ్ళని నియమించుకొని వంట మనుషులుగా, కార్ డ్రైవర్లుగా వాళ్ళని వాడుకుంటూ ఉన్నారని చెప్పేసి తెలిసింది. సో దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. మ్యామ్, సో ఏంటి ఈ ఫైబర్ నెట్ కేసులో సంచలన నిర్ణయం తీసుకున్నారు అని అనేసి అంటున్నారు. 410 మంది నియామకాలు అంటే అడ్డగోలుగా చేశారు అని అంటే కనుక వాళ్ళందరూ కేవలం ఇంటి పని, వంట పనికే ఇంతమందిని తీసుకున్నారంటారా? ఆ నేతల ఇళ్లలో ఇంతమంది ఏం చేస్తూ ఉన్నారంటారు? ఇంతమందిని తొలగిస్తే మరి ఏంటి పరిస్థితి? అసలు ఈ ఏపీ ఫైబర్ నెట్ అనేది కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 199 రూపాయలకే ఈ ఇంటర్నెట్ సేవలు అందించాలి అనే దాని విషయంలో, అంటే ఇప్పుడు మనకి ఇంట్లో టీవీలో నెట్ కావచ్చు, అంటే మనం సినిమాలు చూసుకోవాలన్నా ఏం చూసుకోవాలన్నా ఇంటర్నెట్ వైఫైకి పనికొచ్చేలాగా సేవల కోసం అని చెప్పి ఏపీ ఫైబర్ నెట్ని పెట్టారు. పెట్టి దానికి నెలవారీ అద్దె 199 రూపాయలని పెట్టారు, మినిమం కాస్ట్. అది ఎంత చీప్ అంటే ఒక రకంగా ఇప్పుడు మనం మామూలుగా టీవీ దీనికోసం ఫైబర్ నెట్ అవన్నీ ఉన్నాయి కదా, యాక్ట్ ఫైబర్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, వాటిల్లో ఎయిర్టెల్లో తీసుకున్నా వేటిలో తీసుకున్నా మినిమం 500 రూపాయల ఛార్జ్ తీసుకుంటారు, 599 అట్లా ఉన్నాయి. కానీ దీంట్లో ఇది పేదవాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలి, నెట్ సేవలు అనే ఉద్దేశించి వచ్చింది ఇది ఈ ఏపీ ఫైబర్ నెట్. అయితే ఈ ఏపీ ఫైబర్ నెట్లో ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ఆయన నియమించబడ్డారు. ఇవన్నీ ఏంటంటే నామినేటెడ్ పోస్టులు. ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నప్పుడే దరిద్రం అంతా నామినేటెడ్ పోస్టులోనే జరుగుతుంది నిజంగా మాట్లాడుకుంటే. ఈ నామినేటెడ్ పోస్టులు అంటే ఏంటి అంటే, నియామకాలు ఏంటి అంటే రాజకీయ పునరావాసం. ఇప్పుడు ఉమెన్ కమిషన్ ఉంటుంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఈ ఏపీ ఫైబర్ నెట్ అనుకోండి, లేకపోతే ఇంకోటి సాంస్కృతిక శాఖ అనుకోండి, ఇంకోటి ఇవన్నీ కార్పొరేషన్ చైర్పర్సన్స్, చైర్మన్స్ పోస్టులన్నీ ఏంటి అంటే ఆ పార్టీకి సేవ చేసినందుకు గాను ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వలేని సందర్భంలో ఇలా నామినేట్ చేస్తూ ఉంటారు. ఈ నామినేట్ చేసే ప్రాసెస్లో వైసీపీ ప్రభుత్వం ఒక ఆయన్ని నియమించింది. అక్కడ ఏమైపోయింది అంటే అడిగిన వాడిదే తడవు అన్నట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని దోపిడీ దొంగల మాదిరి దోచుకుని తిన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. విజయసాయి రెడ్డి గారు ఆయన వాట్సాప్ ద్వారా ఒక ఆమెకు నియామకం ఇప్పించారు. వాట్సాప్ ద్వారా నియామకం, ఒక ప్రొసీజర్ లేదు, ఏమీ లేదు. ఆమె ఎవరు అనుకుంటున్నారు? శాంతి అని వైజాగ్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఒక ఆమె పోస్టింగ్ కూడా ఇట్లాగే జరిగింది దాదాపు. అయితే ఆమె చెల్లెళ్ళిద్దరికి పోస్టింగ్ ఇచ్చారు రకరకాల డిపార్ట్మెంట్స్ లో. ఇప్పుడు ఈ ఏపీ ఫైబర్ నెట్ లో కూడా అలాగే వాళ్ళ సిస్టర్ని నియమించారు. ఏది కేవలం వాట్సాప్ ద్వారా. ఇంకా ఇలాంటిది అదొక్కటే కాదు, ఇంకా చాలా మందిని ఇలా నియామకాలు జరిగాయి అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పినట్లు 410 పోస్టులు ఎక్కడెక్కడున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ. మరి వీళ్ళందరికీ కార్పొరేషన్ నుంచి జీతాలు ఇవ్వాలి కదా, అలవెన్స్లు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి. అందుకని చెప్పి అసలు ఎవరు ఏంటి అని టిక్కులు పెట్టుకుంటా వెళ్తే ఈ పలానా ఉద్యోగం ఎక్కడున్నాడయ్యా అంటే పలానా రాజకీయ నాయకుడి ఇంట్లో వంట చేస్తున్నాడు, పలానా రాజకీయ నాయకుడి ఇంట్లో తోట పని చేస్తున్నాడు, మీరు ఇంకేదో పోస్ట్ చెప్పి ఇంకేదో పని చేస్తాడన్నారు, డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇట్లా జీతాలేమో ఈ కార్పొరేషన్ నుంచి తీసుకుంటూ ఈ కార్పొరేషన్ లో పనిచేయట్లేదు అనేది తేలింది. అక్రమ నియామకాలు అనేది తేలింది కాబట్టి వాళ్ళందరినీ తీసేశాడు ఈయన జీవీ రెడ్డి గారు. ఇప్పుడు ఈ జీవీ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఏపీ ఫైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మకి ఆ వ్యూహం సినిమా తాలూకు ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒక వ్యూవర్షిప్కి 110 రూపాయలు 120 రూపాయలు ఇవ్వాల్సిన దానికి
11,000 రూపాయలు ఇచ్చిన స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. అవును. ఇప్పుడు ఆయనకి ఈయన ఏం చేశాడంటే జీవీ రెడ్డి గారు నోటీస్ పంపించాడు. 15 రోజుల లోపల ఈ 1,05,00,000 రూపాయలు 1,15,00,000 రూపాయలు మీకు ఇచ్చారు. ఈ డబ్బులు మీరు వడ్డీతో సహా ఇచ్చేయాలి అని చెప్పి పెట్టారు. విత్ ఇన్ 15 days. ఇప్పుడు ఇన్వాయిస్లు ఎట్లా క్రియేట్ అయినాయి? ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు 120 రూపాయలే ఒక్కొక్క వ్యూవర్షిప్ కి, వ్యూకి. కానీ వాళ్ళు ఏం చూపించారు? ఎక్కువ మంది చూసినట్టు చూపించారు, తక్కువ మంది చూస్తే ఎక్కువ మంది చూసినట్టు చూపించారు. ఆ ఎక్కువ మంది చూసారా తక్కువ మంది చూసారా అనడానికి ఏపీ ఫైబర్ నెట్ దగ్గర ఆధారాలు ఉన్నాయి. కానీ ఈ డబ్బులు డ్రా చేయటం కోసం వీళ్ళు రాంగ్ ఇన్వాయిస్లు పంపించారు. ఇలాంటి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ లో ఏదన్నా కొనాలి అనుకోండి, ఒక ఏసీ కొనాలి అనుకోండి, ఇన్వాయిస్ ఎక్కువ చూపించి షాప్ అతనికి అంత పే చేసి షాప్ అతని దగ్గర నుంచి ఒరిజినల్ ప్రైస్ కి వీళ్ళు కొన్న ప్రైస్ కి మధ్యలో డిఫరెన్స్ ని వీళ్ళు తీసుకుంటారు. చాలా చోట్ల అవినీతి అంటే ఇదే, మరి వేరే ఏముంటది? అది మన కంటికి కనపడదు కానీ చాప కింద నీరులా జరిగిపోతూనే ఉంటది. అలా ఇది కూడా బయట పెట్టాడు. అసలు నన్ను అడిగితే నాలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకాస్త మొండిగా మూర్ఖంగా, అసలు వ్యూహం సినిమా ఎవరు తీశారు, ఎవరు తీయించుకున్నారు, అసలు వాళ్ళు ఎలా తీయిస్తారు ఈ సినిమాని? నేను బాటమ్ లోకి వెళ్ళిపోతాను, బేసిక్స్ లోకి వెళ్ళిపోతాను. అసలు ఈ వ్యూహం సినిమాని వాళ్ళ రాజకీయ అవసరం కోసం తీసుకున్నప్పుడు ఈ సినిమా ఏపీ ఫైబర్ నెట్ కి వీళ్ళు డబ్బులు కట్టాలి. అవును, ఎగ్జాక్ట్లీ అంతే కదా. అంటే ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందండి, అడ్వర్టైజ్మెంట్ వేసిన వాళ్ళు డబ్బులు ఇస్తారా? అడ్వర్టైజ్మెంట్ మాకే గాంగ్ ఇచ్చారండి, మేమే మీకు డబ్బులు ఇస్తామని. ఇప్పుడు మన ఛానల్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, అడ్వర్టైజ్మెంట్ మనం వెళ్ళి తెచ్చుకుంటాం, డబ్బులు మనం వాళ్ళకి ఇచ్చొస్తామా, వాళ్ళు మనకి ఇస్తారా? ఎగ్జాక్ట్లీ అంతే కదా. అందుకని ఇది జగన్మోహన్ రెడ్డి ఖాతాలో నుంచి ఇవ్వవలసిన డబ్బుల్ని ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఇప్పించారు మీ రాజకీయ ప్రాధాన్యం కోసం. పైగా ఇంకొకటి ఏంటి అంటే ఎన్నికల నిబంధనల నియమావళిని తొంగలో తొక్కి మార్చి 16వ తారీఖున ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పొలిటికల్ మూవీ ఇది. ఆ తర్వాత కూడా సినిమా ఆడింది, కానీ ఎక్కువ మంది చూడలేదు. అది అదృష్టమో దురదృష్టమో మొత్తానికి. కానీ అంటే ఇన్ని నిబంధనలు తొంగలో దొక్కడం కరెక్ట్ కాదు. ఏదో ఉన్నారు కాబట్టి చేయగలిగారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇలాంటి అక్రమమైన పనులన్నింటినీ బయటికి తీస్తున్నారు. ఇప్పుడు అందుకని ఈ 410 మంది ఉద్యోగుల్ని తీయడం ఏమాత్రం తప్పు కాదు. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ బతకాలి అంటే దానిలో డబ్బులు సక్రమంగా వినియోగించబడాలి అంటే ఇట్లాంటి ఇంటి దొంగల పాత్ర బయటికి రావాలి. అది ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నా. ఈ ఒక్క కార్పొరేషనే కాదండి, ఏ కార్పొరేషన్ అయినా సరే అవినీతిమయమైపోయింది. ఇప్పుడు అసలు ఈ పలానా చోట అవినీతి జరిగింది అని తెలియాలి అంటే ఇప్పుడు నియమించబడిన వాళ్ళు ఎంత కరెక్ట్ ప్రొసీజర్ లో వెళ్తే అవన్నీ బయటకు వస్తాయి. జీవీ రెడ్డి తెలివైన వాడు కాబట్టి ముళ్ళును ముళ్ళుతోనే తీస్తారన్నట్లు ఒక విజయసాయి రెడ్డి లాంటి ఆడిటర్ చేసిన పనిని, తప్పుడు పనిని ఈ ఆడిటర్ పట్టుకోగలిగారు. జీవీ రెడ్డి కూడా ఆడిటరే. ఆ ఆడిటర్ చేసిన ముద్రష్టాన్ని ఈయన పట్టుకోగలిగాడు ఆడిటర్ కాబట్టి. అలా మనం చూడాల్సి ఉంటది. కానీ ఇక్కడ అట్ లాస్ట్ చూస్తే ఎవరైతే ఈ ఇప్పుడు తొలగించేస్తారో వాళ్ళు నాకు తెలిసి అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఆ డబ్బుల మీదనే బతికే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరికీ అన్యాయం జరిగినట్టే కదా. అసలు వాళ్ళందరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుని వీళ్ళు పెట్టారో. ఓ అవును, మళ్ళీ ఇలాంటి పోస్టులు రావాలంటే కూడా పే చేయాలి కదా మరి. ఓకే, ఒక వేలో కాదు ఇది. అలా రావడం కూడా తప్పే కాబట్టి డెఫినెట్ గా ఇదేం బాధపడాల్సిందో లేకపోతే అన్యాయమో అనకాల్సిన అవసరం లేదు అని. వాళ్ళు ఏదన్నా ఒక నోటిఫికేషన్ ద్వారా ఒక ఎగ్జామ్ రాసో లేకపోతే సరి అయిన అర్హతలు ఉండే ఉద్యోగాల్లోకి వస్తే నియామకాలు సక్రమమైనప్పుడు తొలగించితే తప్పు. ఏ ప్రభుత్వానికి ఆ హక్కు లేదు. పాత ప్రభుత్వం గజెట్ ద్వారా నోటిఫికేషన్ వచ్చి పద్ధతి ప్రకారం నియామకాలు జరిగితే వాటిని తీసే హక్కు లేదు ఎవరికి. కానీ ఇలా వాట్సాప్ల ద్వారా దొడ్డిదారిన
దొంగ దోవన వచ్చిన వాళ్ళని తీసేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఉంది. కాకపోతే వీళ్ళు కరెక్ట్గా నిరూపించాలి. రైట్. అంటే సరియైన సమాచారంతో, ఆధారాలతో, పక్కా ఆధారాలతో చేయాల్సి ఉంటుంది. ఏదైనా మనం ప్రజల సొమ్ము, ఖజానానైతే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఫుల్ క్లారిటీతో డెఫినెట్గా ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా, అయ్యో ఆ 410 మంది పాపం అని అనుకుంటూ ఉంటారు కదా, డెఫినెట్లీ వాళ్ళ తప్పు ఉంది. అట్ ద సేమ్ టైం ఇలా రిక్రూట్మెంట్స్ చేసుకున్న అధికారులది కూడా తప్పే. ఇప్పుడు వాళ్ళ ఆ ఫైబర్ నెట్ వాళ్ళని పాత చైర్మన్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళని ఏమంత ఊరికినే వదిలిపెట్టర్లేండి, వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి. రైట్ మ్యామ్. సో కాకపోతే చట్టబద్ధంగా జరుగుతున్నాయి. ఇది ఒకటి మనము ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. రైట్. మోటుగా వీళ్ళు పాత ప్రభుత్వం వాళ్ళు, వీళ్ళు తప్పు చేశారో చేయలేదో అనవసరం, కక్ష తీర్చుకోవాల్సిందే అనే ఒక ఉద్దేశంతో కాకుండా చట్టబద్ధంగా చేస్తున్నారు కాబట్టి సంతోషించాలి. కానీ దానికి చట్టబద్ధత అంటే కొంచెం ప్రొసీజర్ ఉంటుంది, కొంచెం టైం తీసుకుంటుంది. కానీ తెలుగు తమ్ముళ్ళు ఈలోపే చాలా నిరాశకి వెళ్ళిపోయి మన పార్టీ గెలిస్తే ఏదో అండపిండ బ్రహ్మాండం అయిపోద్ది అని అనుకుని, ఆకాశం ఊడి కింద పడద్ది అనుకున్నారు. అలా జరగలేదని చాలా మంది బాధపడ్డారు. కానీ అలా జరగదు. అట్లీస్ట్ దానికంటే ఒక స్టెప్ స్టార్ట్ చేశారు కదా, చేశారు. అవును. కాబట్టి ఈ లోపు వాళ్ళకి అసలు అంత ఓపిక అనిపించలేదు. కానీ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా సంతోషిస్తారు, వాళ్ళకి కూడా కొంచెం మనశ్శాంతి ఉంటుందని అనుకుంటున్నాను. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.